ఇస్తానన్నవన్నీ ఇచ్చారా? ఇచ్చేస్తారా? ముందు నువ్వు తాళి కట్టి లగ్న పత్రిక రాయించే టైంకి ఇస్తామన్నారు. ఇప్పుడు లగ్నం కూడా అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. నేను తాళి కట్టను. పది మంది ముందు పరువు తీకిరా అన్నం చెప్తున్నాను. తాళి కట్టరా. అన్న చెప్పాడేనో అంకిరెడ్డి చెప్పాడేనో తాళి కట్టే రోజులు పోయి చాలా కాలం అయింది. మీ అన్నయ్య చెప్పాడని వెంటనే ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. చేతికి వచ్చిన పంట వరదపాలయ్యింది. మీ ఏటి పంట చేతికి రాగానే వడ్డీతో సహా ఇస్తాను. దయచేసి తాళి కట్టు బాబు. అయితే తాళి కూడా అప్పుడే కడతాను. నువ్వు బంగారం కోసం ఆశపడుతున్నావు, నేను నీకు బంగారం లాంటి అమ్మాయి భార్యగా రావాలని ఆశపడుతున్నాను. నీ ఆశ నా మంచి కోరి కాదు, నువ్విచ్చిన మాట పోతుందని. ఒరేయ్, నేను నీ సొంత అన్నన్రా. మాట్లాడితే అన్నని అన్నని అంటున్నావు. అన్నంటే ఏమన్నా దేవుడా? నువ్వు తింటే నా ఆకలి తీరుద్దా? నేను తింటే నీ కడుపు నిండుద్దా? అయినా నువ్వు చెప్పినట్టు అలా వినటానికి నేనేమి నీ కూలని కాదు. నేను ఈ తాళి కట్టను. అదే అంతా విన్నాను. ఏమన్నావు? అన్నంటే దేవుడా అని అడిగావు కదూ? కాదురా, దేవుడి కంటే ఎక్కువ. అన్న తింటే తమ్ముడికి ఆకలి తీరకపోవచ్చు, కానీ తమ్ముడు తింటే అన్న కడుపు నిండిపోతుందా? అమ్మ నవమాసాలు తన బిడ్డని కడుపులో మోస్తుంది. నాన్న జీవితాంతం ఆ బిడ్డని గుండెల మీద మోస్తాడు. అమ్మ ప్రేమని నాన్న బాధ్యతని కలిపి తన జన్మంతా మోసేవాడరా అన్న. అన్న చెప్పాడంటే దానికి 1000 అర్థాలుంటాయి. అన్న చెప్పాడంటే ఏదైనా చెయ్యాలి. చా విషం తాగమంటే తాగేయాలా? తాగాలి. 10 మంది జనం కనిపిస్తే చాలు ప్రతివాడు ఉపన్యాసాలు చెప్పేవాడే. నీకు 2 తమ్ముళ్ళున్నారు కదా, దమ్ముంటే వాళ్ళని తాగమని చూద్దాం. శ్రీశైలం గారు, బాబు తమ్ముళ్ళని పిలిపించండి. అది కాదు బాబు, వాడేదో రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. రామరాజు, మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు. రాజు, మీ అన్న శివరామరాజు పిలుస్తున్నాడు. వస్తున్నా బాబు. హారతి. వద్దండి, ఆ విధమన్న మాట కోసం బంగారం లాంటి తమ్ముళ్ళను దూరం చేసుకోకండి. మీ గురించి తెలియకేదో అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి అంటాను. అన్నాక ఆలోచించను. అందులో విషం కలుపుంది, తాగండి. చేతులు కడిగేసుకుని లేవటానికి నువ్వు కూర్చున్న అన్నం ముందు కాదు, అగ్ని ముందు. తాళి కట్టు. శివరామరాజు గారు, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళదాం. డాక్టర్ గారు, ఏం పర్వాలేదు, గండం గడిచి బయటపడ్డారు. ఎవడో మూర్ఖుడన్న మాట పట్టించుకొని మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏం బాగోలేదు శివరామరాజు గారు. పొరపాటున ప్రాణాలు పోయింటే? మా అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడుతుందనుకుంటే దానికి మా ప్రాణాలు పోయినా లెక్క చేయండి డాక్టర్ గారు. ప్రాణం కన్నా మాటే గొప్పదని నమ్మిన ఆనంద భూపతి గారి కొడుకులను డాక్టర్ గారు. రామలక్ష్మణుల కంటే గొప్ప అన్నదమ్ములు ఈ లోకంలో లేరని పుస్తకంలో చదివాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించన్నయ్యా. ఆశీర్వదించాల్సింది నేను కాదు, మీ అన్నయ్య. జీవితంలో అండగా నిలిచే స్నేహితుల్ని, జీవితాంతం తోడుగా నిలిచే భార్యని మనం నిర్ణయించుకుంటాం. కానీ అమ్మా నాన్నల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని నిర్ణయించేది ఆ దేవుడు. అదేరా రక్త సంబంధం అంటే. మన నిర్ణయాల్లో తప్పుండొచ్చామో గాని ఆ దేవుడి నిర్ణయాల్లో తప్పుండదు. నువ్వు నమ్మగలిగితే రక్త సంబంధం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే అందరం బాగుంటాం.
నీ బోడి జోకులు ఆపరా. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్పులు రాసుకుంటున్నా. నువ్వేం రాస్తావులేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నా, బయటికి. నేనేది బయటికి పోతున్నాను, క్లాసులో కదా పోవాలి. అక్కడ చూడండి రా, కత్తి. హాయ్. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగుతా తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ ముఖాలకు ఆ ఛాన్స్ లేదా? గొంతు క్లాస్ వెళ్తాం పదండ్రా. ఏంట్రా సడన్ గా అంత బుద్ధి వచ్చింది? అరే మా చెల్లి వస్తుంది పదండ్రా. ఎంపీ కొడుకువి ఆఫ్టర్ ఆల్ చెల్లెలికి భయపడ్డం ఏంట్రా? బయట మా నాన్న ఎంపీ మాత్రమే, ఇంట్లో మా చెల్లెలు ప్రైమ్ మినిస్టర్ రా. దానికి మా నాన్నే భయపడతాడు. పదండి. హాయ్. ఏంటి మా హీరో వచ్చేసాడా? చూడలేదే. అవును, మేమేమన్నా నీకు గానీ నీ బాయ్ ఫ్రెండ్ గానీ పియ్యలమా? చిచి, మీరు ఫ్రెండ్స్ కాదే. పోయిన జన్మలో నేను మగాడుగా పుట్టి మిమ్మల్ని అందరినీ రేప్ చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇంతలా కక్ష తీర్చుకుంటున్నారు. అంత మంచి పని చేస్తే కక్ష తీర్చుకోవడం ఎందుకు? పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం. అడుగుని నీ హీరో. ఈ రోజు 6-100 రాజుని లవ్ లో పడేస్తా. నీ ముఖం ఎన్ని రోజులుగా చెప్తున్నావు? మగాడు ఫేస్ చూసి పడకపోతే బేస్ చూపించి పడేయాలి. ఆ ప్రిపరేషన్ తోనే వచ్చాను. ఏం చేస్తానో చూడండి. నువ్వు డాష్ ఇచ్చినంత మాత్రాన లవ్ చేస్తా అనుకున్నావా? లవ్ చేయకపోతే కొన్ని పెళ్లి చేసుకో. నో వే. అట్లీస్ట్ ఫస్ట్ నైట్ అయినా చేసుకుందావా? ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు అసలు మగాడివేనా? హలో అమ్ముడు, తగిలిన చోట బాగా పట్టేసి ఉంటది. ఇంటికి వెళ్ళి అమృతాంజన్తో మసాజ్ చేయించుకో. ఓకే బాయ్. డింగ్ డింగ్. శ్రీశైలం గారు, తరతరాలుగా గుమాస్తాగా పనిచేస్తున్న వంశం మీది. ఇప్పుడు ఇలా వంట పని చేస్తున్నారు. ఇంకెక్కడైనా గుమాస్తా పని చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని అలా చూస్తుంటే. బాబు గారు, మహారాజు మట్టి పని చేయడం కంటే కష్టం కాదు కదా గుమస్తా వంట పని చేయడం. 42 ఏళ్లు మీ సంస్థానంలో పనిచేసిన వాడిని. ఇప్పుడేదో ఓడ బండి అయిందని నాకు స్థానం లేదనకండి. మీరు తినగా మిగిలిన పట్టెడు మెతుకులు చాలి పొట్టకి. మీకు మళ్ళీ పూర్వ వైభవం రాకపోదు. నా కలం మళ్ళీ లెక్కలు రాయకపోదు. వచ్చాడు రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక పట్టాను వదలరు అంటారు. ఏమండి, అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా? నాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించడానికి పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా. దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్. వాడే ముందు బాగా షేక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. లేరా? అమ్మో ఇంత పరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి?
నాకు డౌటే నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు లాలా. ఒరే నిన్ను వదలు మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నన్ను చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకుని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది ఆ తప్ప. ఉక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో తల్లు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఇటువంటి పెద్ద నడుస్తున్నాడా? సార్ డాక్టర్ మీరు రండి సార్. మీరైనా చెప్పండి. నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట. ఆడు చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడిని నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడు అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? నా తల్లి ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాసుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాను. వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంటాడు పుల్రాజు. నమస్కారం అండి శివరామరాజు గారు. నమస్కారం అండి. ఏంటి నాయుడు గారు ఇది? ఎప్పుడు ఎదురుపడినా మీరు ఇలా చేయటం బాగాలేదు. లేదండి, మీ నాన్నగారు వేసిన భిక్ష వల్లే నేను లక్షాధికారిని అయ్యానని మీకు తెలుసు. అలాంటిది మీరు నడిచి వెళుతుంటే నేను కారులో వెళ్ళటం నాకు సిగ్గుగా ఉందండి. మా నాన్నగారు మీకు ఎంత సహాయం చేసినా మీ కృషి వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. పర్లేదు, కారు ఎక్కండి. కాదండి, మీరు వెళ్ళండి. సరే. ఏంటి శ్రీశైలం పొట్ట ఎత్తుగా ఉంది. కత్తులు ఏమైనా పెట్టావేంటి? కత్తులు అవి నేనెందుకు పెడతానయ్యా? అబ్బే ఇది తుపాకీ. తుపాకీయా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? అప్పుడెప్పుడో ఆనంద భూపతిరాజు గారు గది సర్దినప్పుడు ఇది నా కంట పడింది. పొలం పొట్రా తిరుగుతూ ఉంటాం, పాము గట్రా కనిపిస్తే పనికొస్తుందని తీసి పెట్టుకున్నాను. అదేంటి అక్కడ పెడతారు? కొంచెం కిందకి వెళ్ళిందంటే బాక్స్ బద్దలు అయిపోద్ది. ఈ వయసులో బద్దలైతే ఏమవుతుందిలే. ఓసారి ఇలాగే 1960లో ఏం జరిగిందంటే 1960 అంటేనే పారిపోయాడు. 1920 అంటే సచ్చి ఉండేవాడు. ఏం చూస్తున్నావు? క్లాస్ పైకెద్దు. బాబు శివరామరాజు, భోజనం పట్టుకొచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కుని రండి బాబు, భోజనం చేద్దరు గాని. ఆకలిట్లేదు శ్రీశైలం గారు.
మలమల మాడిపోతున్నారు. ఆ స్వాతం వచ్చి తన చేతులతో ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా భోంచేస్తారు కదా. వాళ్ళ ఆకలితో రాలేదు, ఆశీర్వదించడానికి వచ్చా. ఆకలి వాళ్ళకి కాదు, నీకని చెప్పు. ఆకలి గురించి చెప్పాలంటే 1947 లో మనకు స్వాతంత్రం రాకముందు ఇలాగే ప్రజలందరూ ఆకలితో మలమల్లాడిపోయారు. పోనీ 47 తర్వాత స్వాతంత్రం వచ్చాక 97 లో అయినా ఆకలి తీరుస్తారనుకుంటే అప్పుడు వల్లే ఎడీడు. అదేంటమ్మా, కొబ్బరికాయ దేవుడి దగ్గరగా కొట్టాలి? కనిపించని ఆ దేవుడి కన్నా, కనిపించిన అమ్మా నాన్నల కన్నా మీరే నాకు ఎక్కువ. నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్నయ్య. బాబు గారు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చి ఆ దాన కార్యక్రమాలు జరిపించేస్తే రండి. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై, అభిమానం ఇంటి దీపమై, బ్రతుకంతా నిండు పున్నమై, ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై. మమకారం పంచవే అమ్మవై. నువ్వు నవ్వగానే ఎండ వెన్నెలాయే, నిన్ను చూడగానే నీడ పడితే బీడు పండాలి, అడుగు పెడితే చిరులు పొంగాలి. కల్మషాలు లేని కోవెలంటి ఇల్లు మాది, స్వచ్ఛమైన ప్రేమే మందిరల్లే అల్లుకుంది. స్వాగమన్న మాటే మనసులోంచి తుడిచిపెట్టి, స్నేహ బాటలోనే సాగుతాము జట్టు కట్టి. ఎండ కన్న మెత్తనైన గంగ కన్న స్వచ్ఛమైన ప్రేమ బంధమంటే మాదిలే. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికిన దీవెనలు, శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు. ఓ అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. అనురాగం కంటి చూపులై, అభిమానం ఇంటి దీపమై, బ్రతుకంతా నిండు పున్నమై, ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై. మమకారం పంచవే అమ్మవై.
పెరిగినట్టి చెల్లి కల్పవృక్షమల్లే కరుణ చూపు తల్లి నలక పడితే కంటిలో నీకు కలత పెరుగు గుండెలో మాకు అమృతాన్ని నుంచి మమత మాకు తోడు ఉంది మాట మీద నిలిచే అన్న మనసు అంద ఉంది రాముడెరుగలేని ధర్మ మీద నిలిచి ఉంది కర్ణుడివ్వలేని దాన మీద దొరుకుతుంది నేల మీద ఎక్కడైనా కానరాని చాటి లేని ఐకమత్యమంటే మాదిలే సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికిన దేవెలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు శ్రీలక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరీ దేవి తేజము కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటి దేవతై సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణమేనిక దొరికింది సిరుల కానుక గత జన్మల పుణ్య ఫలముగా కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికిన దీవెనలు శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు అయ్యారా అయ్యారండి ఇక్కడ ఉన్నారా రేయ్ ఏంట్రా కేకలు సౌండ్ తగ్గించు. అయ్యా కావాలంటే పెంచుకోవడానికి అక్కర్లేదంటే తగ్గించుకోవడానికి ఇది ఏమైనా ఆగ్నేయుడేనండి నోరు. సరే కంట్రోల్లో ఉంచు. సరే ఆచార్య గారు వచ్చారు. ఆ? ఆచార్య గారు వచ్చారండి. ఆ, హాయిగా ఉంది. ఇదే రేంజ్ లో మాట్లాడు. అలాగండి. ఆ, వెళ్ళి ఆయన రమ్మను. ఆచార్య గారు ఒరేయ్ సౌండ్ లేకుండా ఊగుతుంటే కరా కరా శబ్దం వస్తుంది. ఆయిల్ వేయి. వేసానండి. అయితే తీసుకెళ్లి బయటపడే అబ్బాయిని రమ్మనా అని చెప్పు. నమస్కారం నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మీరు చెప్పినట్టుగానే 150 సవర్ల కిరీటం 100 సవర్ల హారం చేశానండి. చాలా బాగా చేసావయ్యా. నమస్కారం చండి బాబు. నమస్తే అండి బాబు. ఇందులో 3 లక్షల డబ్బు ఉంది. నీ చేతులతో ఆచార్య గారికి ఇవ్వు. అలాగే. అయ్యా మీరు ఏమనుకోనంటే నాదో చిన్న అనుమానం. ఏమిటయ్యా అది? అది ఏంటంటే చెప్పు. మరి ఏం లేదండి అయ్యా, మన ఊర్లోనే ఎన్నో గుళ్ళుండగా అంత దూరంలో ఉన్న అమ్మవారికి మొక్కుకున్నారేమిటా అని. పెళ్ళైన 10 సంవత్సరాల వరకు మాకు సంతాన భాగ్యం కలగలేదు. బొబ్బిల్లో ఉన్న దుర్గాదేవి చాలా మహిమగల తల్లని చెప్పారు. అక్కడికి వెళ్ళి మేము మొక్కున్నాం. ఆ తర్వాత సంవత్సరమే వీడు పుట్టాడు. ఇన్ని సంవత్సరాలైనా మొక్కు తీర్చుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అయింది. శుభం. తిను వినాయక తిను. అల్లుడు గారు దీనికి పెట్టే తిండి ఖర్చుతో రామోజీ ఫిల్మ్ సిటీ కొనొచ్చు తెలుసా? దీన్ని తీసుకెళ్లి నరసాపురం ఫారెస్ట్ లో చేద్దాం, గొడవ ఉండదు. ఏంట్రా వినాయక్ అంత దెబ్బ కొట్టావు? అది మంచిది కాబట్టి తొండంతో కొట్టి పారేసింది. నేను ఆ ఏనుగునైతే ఉండ చుట్టూ వెలక్కాయల లోపల వేసేసుకునేవాడిని. ఎందుకు? అయినా నీకు అయ్యే తిండి ఖర్చుతో రామోజీ ఫిల్మ్ సిటీ ఏం కర్మ, వరల్డ్ బ్యాంక్ అప్పు తీర్చేయచ్చు. ఇలాగే 1952లో ఏం జరిగిందంటే, నీకు దండమే బాబు, వెళ్ళి కాపడం పెట్టుకో. ఆ ఏనుగు దెబ్బ కంటే ఈడి దెబ్బ ఎక్కువైపోయింది నాకు. అమ్మో. అయ్యా దండాలయ్యా, మీ ఆశీర్వాదం కోసం వచ్చామయ్యా. రామరాజు ఏంటనయ్యా? మన ఆచారం ప్రకారం చెల్లెల చేతి మీదుగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పించండి. సరే. స్వాతి నీ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వమ్మా. సరే అన్నయ్య. రామరాజు అన్నయ్య వాళ్ళ ఇంటికి 4 బస్తాలు బియ్యం పంపించు. అలాగే వస్తాం బాబు. మంచిది. అబ్బే ఈ ఇంట్లో పరిస్థితులు నాకేమీ అర్థం కావట్లా. ఎంతసేపటికి పెళ్లి చేసుకుని వచ్చిన మీరు చల్లగా ఉండాలని అవి ఇవి ఇవ్వటం తప్ప నీకు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలన్నా. ఎంత మంచి ఆలోచన ఎంత లేట్ గా వచ్చిందండి నీకు. అందుకే మరి మెట్ట పొలంలో కొబ్బరి తోట తీసి మునగతోట ఏమన్నారు. దానికి దీనికి ఏంటి సంబంధం ఉంది? మరి మునగతోటకి మగోడు పెళ్లికి సంబంధం ఉందా? పెళ్లి పెటాకులు లేనడికి నీకేం తెలుస్తుంది? అక్కడికి తమరికేదో అయినట్టు. ఏంటిది రోల్డా? గోల్డ్. ఓహో రోల్డ్ గోల్డా. ఊడుపులకి కూలీని పంపించా. అన్నయ్య నిన్నోటి అడగచ్చా? ఏంటమ్మా? పెళ్లి కాని అమ్మాయిలందరూ కాబోయే మొగుడు గురించి కళ్ళు కంటుంటారు, కానీ నేను రాబోయే వదినల గురించి కళ్ళు కంటున్నాను. పుట్టినప్పుడు చూడని అమ్మని వదినలు చూసుకుందామని ఆశపడుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోకుండా వాళ్ళెలా చేసుకుంటారమ్మా? తప్పు కదా? ఏంటి తప్పు?
అమ్మా నాన్నల ఆప్యాయత తెలియని నాకు అన్ని వాళ్లే. అలాగే వాళ్ళకి తల్లైనా తండ్రైనా అన్ని నేనే కదా. అవును. కాబట్టి నేను చెప్పేది సరిగ్గా వినండి. ముందు మీ ముగ్గురికి అమ్మాయిల్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియకుండా మీరు సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళని నేను అమ్మగా ఫీల్ అయితేనే ఓకే చేస్తాను. నేను ఓకే చేసిన వాళ్ళనే మీరు చేసుకోవాలి. అది నా కళ్ళ ముందు నేను అక్షింతలు వేస్తేనే. అలాగే. అలాగే అంటే కాదు, ప్రామిస్? మా కాబోయే భార్యల్ని నువ్వు సెలెక్ట్ చేస్తానంటే కాదంటావా? నా పెళ్లికి కూడా నువ్వే అక్షంతలేసి ఆశీర్వదిస్తావమ్మా? అవునరా. అరే నేను వాళ్ళకి అమ్మనైతే నీకు అక్కనే కదరా. ఓహో అలాగేనక్క. ఫాలో మీ తమ్ముడు. చిన్నోడికి డిగ్రీ పూర్తయిన తర్వాత చూసుకుందాం. అలాగే. మధ్యలో వాడికి అత్తకుంత రెడీగానే ఉంది. అవునక్క. కాబట్టి ముందు పెద్దోడికి వెంటనే పిల్లని చూడాలి. అలాగేనక్క. వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయరా. అలాగేనక్క. దండరాయ్ గారు రండి రండి. ఆహా సూపర్ గా ఉంది. ఇల్లా కాదు షర్టు. సారీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలాగే. ఆహా ఎంత బాగుందో. సర్లేవా, పిచ్చుకు రట్టేసింది. నీ మీదైతే రాదండి స్మెల్. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి కౌంటర్ ఇచ్చాడా? ఇదేంటి ఏదో జబ్బు చేసినట్టు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటండి అది? నట్టింట్లో పిచ్చుకు కూడా పెట్టారు అసహ్యంగా. తీసేయండి. వీలు కాదండి. ఆ పిచ్చకు కూడా తీసేయడం నా కూతురికి ఇష్టం లేదండి. రోజు మా ఇద్దరికి దాని గురించే గొడవ. అలాగా, సరే అమ్మాయిని తీసుకురండి. అతనేనమ్మా పెళ్లి కొడుకు. అన్నయ్య నాకు నచ్చింది. నీకు తమ్ముళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. మరి అయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏముందండి? నాకున్నది ఒక్కగానొక్క కూతురు. మీ గౌరవానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీరేం చెయ్యకున్నా ఇవ్వకున్నా మేమేం అనుకోం. కాకపోతే మీ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. కరెక్ట్ గా జవాబు చెప్తేనే ఈ పెళ్లి. ఏంటి ప్రశ్నలు అడగడానికి? ఇది ఏమైనా ఇంటర్వ్యూనా, ఎగ్జామినేషన్ హాలా? షట్ అప్. నువ్వు అడగమ్మా. పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చే అమ్మాయి ఏం సారీ తీసుకొస్తుంది? ఏముందమ్మా, డబ్బులున్నమ్మా అయితే అన్ని తెస్తుంది. డబ్బులు లేనమ్మా అయితే ఒక ట్రంక్ పెట్టా 4 చిరిగిపోయిన చీరలు తెస్తుంది. షూలు చెప్పులు తీసుకురారు. ఓహో మూసుకోమని. పుట్టింటి గౌరవం, మెట్టినింటి మర్యాద నిలబెట్టగలిగే తెలివిని సారెగా తీసుకొస్తుంది. ఆహా అదరగొట్టేసింది. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. భర్తని భార్య ఎలా అర్థం చేసుకుంటుంది? మనం ఏమన్నా హిందీ అమ్మాయిని చేసుకుంటున్నావా భాష అర్థం కాకపోవడానికి? తెలుగు అమ్మాయిగా మామయ్య. అరే నేను ఏది మాట్లాడము అంటారంట్రా? భర్తకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం. భర్తకి ఏది నచ్చదో అది నాకు నచ్చదు. అదే అర్థం చేసుకోవడం అంటే. ఒకవేళ నీ భర్తకి ఇష్టం లేకపోతే నన్ను కూడా పంపించేస్తావా ఏంటి? తప్పకుండా. కుదిరింది. లాస్ట్ క్వశ్చన్. అన్న భార్యని చెల్లెలు ఏమని పిలవాలి? అమ్మా నాన్న లేని అమ్మాయి అయితే వదిన్ని అమ్మా అని పిలవచ్చు. ఆహా సూపర్. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆ మాట ఏదో మీ అన్నయ్య గారే అంటే ఒక ఆడపిల్ల తండ్రిగా నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుందమ్మా. చూడకముందే మీ అమ్మాయి నాకు నచ్చిందండి. ఎలా? పిచ్చిగూడెం తీస్తానన్న తండ్రితోనే గొడవ పడిందంటే ఖచ్చితంగా మీ అమ్మాయి కుటుంబాన్ని విడదీయదు. అందుకే నచ్చింది. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. నీవు నా తోడువై ప్రేమకే ప్రాణమై
చెలి స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. నీ వెంటే వస్తున్నా కౌగిలి కోసం కష్టాలే పడుతున్నా చేరుకో కౌగిలి స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం. నీవు నా తోడువై ప్రేమకే ప్రాణమై స్వాగతం స్వాగతం. గుమస్తా గారు, కొబ్బరి తోటకి ఎరువేయాలనుకున్నాం కదా. అత్తయ్య ధాన్యం తెచ్చాను, త్వరగా తెప్పించు. అవతల అర్జెంట్ పనులు ఉన్నాయి. ఆర్డినరీ పనులు పెట్టుకుని నువ్వు ఎప్పుడొచ్చావు గనక లోపలికి రారా. రా. ఒరే రంగయ్య, నా మేనల్లుడు వచ్చాడు, 2 నాటుకోళ్లు కోయించు. అలాగేనమ్మా. విను గుమస్తా గారు, వెళ్ళి కొబ్బరి బండలు కొట్టించుకురండి. అలాగే టైం లేదు అత్తయ్య. ఒరే అల్లుడు, ఈ మేనత్త మీద ప్రేమున్నా లేకపోయినా నీకోసమే పుట్టిన నా కూతురు మీదైనా కాస్త ప్రేమ ఉండాలి కదరా. వెళ్ళి పలకరించరా. జానకి, జానకి, బావ వచ్చాడు, లోపలికి తీసుకెళ్ళమ్మా. బావా, ఈ రోజు నువ్వు నా చేత్తో చేసిన కోడి కూర తినాల్సిందే. నేను తినాలి అంటే నువ్వు నాకొకటి చూపించాలి. ఏంటది? చిన్నప్పుడు చూసానే అది. చిన్నప్పుడా? ఏం చూసావు? ఏ జానకి, నేనేం చూడలేదు. నా మీదొట్టు. చిన్నప్పుడు చూసిన పుట్టుమచ్చ మీదొట్టు. అంటే పుట్టుమచ్చ చూస్తావా? ఏదో రోజు అంతా చూస్తాగా. పెళ్ళవని నీ అంతు చూస్తా. పెళ్ళవని నేను అంతా చూస్తా. కొరుకుతా. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజున మన శివరామరాజు గారు వారి కులదైవమైన దుర్గమ్మ తల్లికి పూజ చేయిస్తున్నారు. కాబట్టి మనం అందరం పిల్లా పాపలతో అక్కడికి వెళ్ళాలి. నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందార్లమ్మా. ఇదేటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమగల తల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకటలాడిపోయి ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తెచ్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లు కర్మ, తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజులు. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తుపెట్టారన్నమాట. అమ్మవారికి ముక్కుంది. ఈ బంగారు కిరీటం అరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తానయ్యా. ఈ దుర్గమ్మ తల్లి బొబ్బిలి వంశం వారి కులదేవత. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున వారి వారసులు గజ్జె కట్టి అమ్మవారి ముందు తాండవం చేసి
ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని వారి చేతుల మీదుగా తాళి సమర్పించి తొలి పూజ జరపడం ఈ గుడి ఆచారం. డబ్బున్నవాడు ఏం చెప్తే అదే ఆచారం, సంప్రదాయం. 250 సవర్ల బంగారంతో అమ్మవారికి నగలు చేయించుకొస్తే ఆఫ్టర్ ఆల్ 10 గ్రాములు విలువ చేయని తాళిబొట్టు వచ్చే వరకు మేము ఆగాల. చూడు బాబు, ఎక్కువ నగలు చేయించడమే గొప్పని మీరు అనుకుంటే మీకంటే ఎక్కువ నగలు చేయించగల స్తోమత మా శివరామరాజుకుంది. అమ్మవారికి కావలసింది నగలు కాదు బాబు, శాస్త్రోక్తంగా చేయించిన తాళిబొట్టు. మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు. ఇందులో అవమానమే ఉందండి. దుర్గమ్మ తల్లి మా కులదేవత. ఈ గుడిని కట్టించింది మా తాతగారు. ఆయన వారసులు అమ్మవారిని తాళితో అలంకరించిన తర్వాతే మిగతావన్నీ. దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. అమ్మవారికి అందరూ సమానమే. వీటిని పూజారి అలంకరించాలని లేదు. నీ కోసం మొక్కున్నా నువ్వే వెళ్ళి అలంకరించు. వద్దండి వద్దండి, ఆచారాన్ని అపహాస్యం చేయకండి. నా మాట వినండి, తొందరపడకండి. అయ్యా బాబు, తొందరపడకండి. రామరాజు, ఏంటన్నయ్య? అక్కడేదో గొడవ జరుగుతున్నట్టు వెళ్ళి చూడు. అలాగే. తప్పైపోయింది, నువ్వే పూజ చేసుకో. ఏంటన్నా నన్ను ఎందుకు ఆపారు? శివరామరాజు ఈ ఊరు జనానికి దేవుడు. ఆయన తమ్ముడితో నా గొడవ పెట్టుకునేది. ఎక్కువ ఏంటో నువ్వు చేసిన పని? పెద్ద చిన్న లేకుండా ఎవరు పడితే వాళ్ళ మీద చేసుకోవటమేనా? అది కదా వాడు పూజ జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ పూజారి గారు వెళ్ళి పూజ జరిపించండి. అయ్యా అయ్యా, ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పడానికి వచ్చానండి అయ్యా. శివరామరాజు గారు వచ్చారా? అదేంటా ఇంత లేటుగా చెబుతున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో, ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా. వెధవాని వెధవా, తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం. రండి 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 శివరామరాజు గారు. కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏం వద్దండి. అదేం కుదరదు, కూర్చోండి. రే అయ్యగారికి మజ్జిగ తీసుకురా. సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి. మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? మా వాడు అనవసరంగా ఆవేశంతో మీ మ్యాచ్ చేసుకున్నాడు. వాడికి కొంచెం కోపం ఎక్కువ. రోళ్ళు అన్న తర్వాత ఆ మాత్రం ఆవేశం సహజం. పైగా బొబ్బులి వంశం రాజులు, పౌరుషం ఎక్కువగానే ఉంటుంది. అయినా ఆ చిన్న విషయాన్ని నేను అప్పుడే మర్చిపోయాను. అది మీ గొప్పతనం. అయినా క్షమాపణ అడగటం మా ధర్మం. ప్రపంచంలో ఎక్కడా లేని నీతి మీ కుటుంబంలో ఉంది. అందుకే మీ కుటుంబం అంటే నాకు చాలా అభిమానం. నాకు ఒక్కడే కొడుకు. ఆస్తి చాలా ఉంది, కానీ ఏం లాభం? దేవుడు నాకు కూతుర్నిచ్చుంటే మీ అన్నదమ్ముల్లో ఒకరికిచ్చి పెళ్లి చేసి మీ ఇంటికి కోడలుగా పంపించుండేవాణ్ణి. ఈ మాత్రం దానికి బాధపడటం దేనికండి? నాకు చెల్లుంది, దాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే సరిపోతుంది కదా. చూశారా శివరామరాజు గారు, దేవుడంతా త్వరగా నా కోరిక నెరవేర్చాడు.
మజ్జిగ తీసుకురావడానికి ఇంత లేట్ ఏంట్రా? సౌండ్ ఏయ్. సౌండ్ లేకుండా చిలికానండి, అందుకే లేట్ అయింది. వెళ్ళు. సరేనండి, సంప్రదాయం ప్రకారం మంచి రోజు చూసి మీ అబ్బాయి మా ఇంటికి వస్తే మా చెల్లిని చూసుకోవచ్చు. అక్కర్లేదు రాజుగారు, నా మాటే మా వాడికి సంప్రదాయం. నేను గీసిన గీతని వాడు దాటడు. మేము అంతేనండి. కాకపోతే మా ఇంట్లో గీత గీసేది మా చెల్లి. తను అబ్బాయిని ఇష్టపడితే గాని నేను మీకు మాట ఇవ్వలేను. కనీసం ఫోటో అయినా ఇస్తే. దాన్నే ఉంది, అబ్బాయి ఫోటో ఇస్తాను, చూపించండి. ఏమ్మా ఫోటో నచ్చిందా? ఫోటో నచ్చడం కాదు ఓల్డ్ ఫెలో, ఫోటోలో ఉన్న అబ్బాయి నచ్చాడా అని అడగాలి. అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? నీకు నచ్చాడా? అన్నయ్యలకు నచ్చితే నాకు నచ్చినట్టే. ముందు నీకు నచ్చాడా లేదా చెప్పు. చెప్పనా? చేసుకుంటే ఇలాంటివన్నీ చేసుకోవాలి. అబ్బో అబ్బో అబ్బో, నా మేనగోడ చిన్నపిల్ల కాదు, బాగా పెద్దదైపోయింది. అయ్యో అరవకు మావయ్య, అన్నయ్యలు వింటారు. అంతా వాళ్ళిష్ట ప్రకారమే జరిగినట్టుండాలి. ఎవరితో చెప్పకండి. అలాగే. థ్యాంక్ యూ. స్వాతి, ఏయ్, రేపే నిశ్చితార్థం. బావగారు, ఆ రోజు గుళ్ళో మీ మీద అనవసరంగా చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. మీరు ఇంకా దాన్ని మర్చిపోలేదా? అల్లుడు, శుభ్రంగా ఈ జంతికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగామనుకో, ఓ పని అయిపో. సౌండ్ లేకుండా ఇంకా నయ్యం, నిజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు. అలా కూడా మాట్లాడచ్చు. 1965 లో ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడుకోండి. సౌండ్ సౌండ్ లేకుండా మాట్లాడండి. ఏంటి సౌండ్ లేకుండా అంటారేంటి? పంప తీసిన పెళ్లిలో సౌండ్ వస్తుంది కదా అని బ్యాండ్ మేళం కూడా లేకుండా చేస్తారా ఏంటి? మామయ్య చెప్పండి, అమ్మాయికి మీరేం చేస్తారు? పెళ్లి చేయిస్తాం. అబ్బా అది కాదండి, అమ్మాయికి మీరేమిస్తారో చెప్పండి. ఆచారం కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడమంటున్నాను. అంతేగాని మాకు ఆస్తి లేక కాదు, ఐశ్వర్యం తక్కువై కాదు. అసలు మీ ముద్దుల చెల్లెలు మా ఇంటి కోడలవడం మా అదృష్టం. మీరు పైసా కట్నం ఇవ్వకపోయినా మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. అలా అని మా ఒక్కగాని ఒక చెల్లెల్ని ఒట్టి చేతులతో పంపమంటారా? సరే, ఎంత ఇస్తారో చెప్పండి. ఇంత ఇస్తామని ఎంత చెప్పినా మా చెల్లెల మీద ఉన్న ప్రేమని తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. ఏం కావాలో మీరే అడగండి. అడుక్కోవటం మా వంశంలోనే లేదు శివరామరాజు. అడిగింది ఇవ్వటం మా వంశాచారం నరేంద్రవర్మ గారు. చేనుకు హద్దులుంటాయేమో గాని మా చెల్లెల మీద మాకున్న ప్రేమకి హద్దులు లేవు. అడగండి. ఎంత అడిగినా ఇస్తారా? మా ఆస్తి మొత్తం రాసిమ్మంటారా? అయితే రాసివ్వండి. ఏంటి అందరూ కొమ్ము తిన్నారు? మీరు ఇస్తానన్నారు కాబట్టి అడిగాను. ఇచ్చేది ఇవ్వకపోయేది మీ చెల్లెల మీద మీకున్న ప్రేమను బట్టి ఉంటుంది. ఇస్తే ఇవ్వండి, లేకపోతే వద్దు. చేసుకుంటే ఇలాంటివన్నీ పెళ్లి చేసుకోవాలి. శ్రీశైలం గారు, బాబు ఆస్తి మొత్తం చెల్లెల పేరును రాయించండి. శివరామరాజు, నరేంద్రవర్మ గారు, ముహూర్తాలు పెట్టి కవర్ చేస్తాం. నేను ఒప్పుకోను. మీ అందరికి పిచ్చానే పట్టిందా? నన్ను మాత్రం ధర్మంతరాలు చేసి మీరంతా అడుగు తింటారా? అసలు ఎందుకు ఇలా చేశారు? మీ చెల్లెల మీద మీకున్న ప్రేమను బట్టి సగం ఇస్తారో మొత్తం ఇచ్చుకుంటారో మీ ఇష్టం అన్నాడమ్మా మీ మామగారు. అందుకే ఉన్నదంతా ఇచ్చేసి వాళ్ళ గుండెల్లో నీ స్థానం ఏమిటో చెప్పారమ్మా. అది పెళ్లి కొడుకు నీకు నచ్చాడు కాబట్టి. నాకు పెళ్లి కొడుకు కన్నా మా అన్నయ్యలే ముఖ్యం. ముందు పెళ్లి ఆపండి. అల్లుడు, స్వాతి, చిన్నప్పటి నుంచి నా చెల్లి ఆడవటం నేను చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను. ఏడుస్తున్నా నా చెల్లి చాలా అందంగా ఉంది. శివరామరాజు, సంతోషించే సమయం ఇది. అయినా పెద్దన్నయ్య వాళ్ళకి ఆస్తంతా రాసిస్తానంటుంటే మీరేనా చెప్పొద్దు నువ్వు చేసే తప్పని? ఏమైనా నువ్వు చేసింది తప్పనయ్యా. పెద్దవాడి నువ్వే ఇలా చేస్తే ఎలా? అడుగుతున్నారుగా, సమాధానం చెప్పన్నయ్యా. అరే,
వాళ్ళకి మాట ఇచ్చే ముందు మీ వైపే చూసా కదరా. అదేగా తప్పంటున్నావు. ఆస్తిలో మీకు వాటా ఉంది, ఒప్పుకుంటారో లేదో అనేగా అలా చూశారు. అలా కాకుండా ఆస్తి మొత్తం రాసిచ్చి రొమ్మిర్చి మా వైపు చూస్తుంటే ఎంత గర్వపడేవాడు అన్నయ్య. ఇంకా జరగటానికి ఏం మిగిలిందని ముగ్గురు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఎవరితో చెప్పుకోను? దయచేసి పెళ్లి ఆపండి. ఏ తండ్రైనా కొడుకులకు ఆస్తిపాస్తులు ఇస్తాడమ్మా. మన నాన్న ఆస్తితో పాటు ఆత్మాభిమానాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు మాట తప్పితే ఆయన ఆత్మ శాంతించదు. ఐస్లా కరిగిపోయే ఐశ్వర్యం కంటే మాటలా మిగిలిపోయే మంచితనమే గొప్పది. అందరి ముందు మాటిచ్చాను, ఈ పెళ్లి జరగకపోతే ఊళ్ళో తలెత్తుకుని తిరగలేనమ్మా. మాయా, నువ్వు ఇంటికి పెద్దవాడివి, అన్నయ్యతో నువ్వేనా చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావమ్మా? ఇవ్వటానికి ఇంకా ఏం మిగలలేదని బాధపడుతున్నారు వాళ్ళు. అటువంటిది ఇచ్చిన దాన్ని తిరిగి ఎలా అడగలరమ్మా? అందుకని ఆస్తికి ఆశపడే కుటుంబంలోకి నన్ను కోడలుగా వెళ్ళమంటారా? మొదట నేను అలాగే అనుకున్నానమ్మా. కానీ వాళ్ళు మనకంటే ఆస్తిపరులు. అయినా పిల్లనిచ్చే చోట ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు సహజమే. ప్రాణం పోయినా మాట తప్పకూడదన్న మీ నాన్నగారి మాట మర్చిపోయావమ్మా. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పితే మీ అన్నయ్యలు సంతోషంగా ఎలా బతకగలరమ్మా? నేను అడిగేది కూడా అదే. ఆస్తి అంతా రాసి చేసి సంతోషంగా బతుకుతారట. ఎలా బతుకుతారు? బతుకుతామమ్మా. ఎందుకంటే నాకు 2 చేతులు కావు, 6 చేతులున్నాయి. ఈ ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం అమ్మా ఇది. నా తల్లివి కదూ, నువ్వు కంట తడి పెట్టకుండా ఈ పెళ్లి ఒప్పుకోమ్మా. ఈ అన్నయ్యలు సంతోషంగా ఉంటావు నీకు ఇష్టం లేదమ్మా? ఊవనరా అనమ్మా ప్లీజ్. ఆస్తి అంతా ఇచ్చి కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? కుడికాలు ముందు పెట్టమ్మా. అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళండి. నాన్న ఏమైంది? ఒంట్లో బాలేదా? నాకు ఒంట్లో బాగా లేదని చెప్పగానే ఇంత బాధపడ్డావి. ఆ రోజు గుడిలో నిన్ను నన్ను ఊరందరి ముందు కుట్టాడే, అప్పుడు నేనెంత బాధపడుంటాను. ఆ పగ తీర్చుకోవడానికేగా నాకు ఈ పెళ్లి చేసింది. ఎదుటివాడు గట్టిగా మాట్లాడితేనే అవమానం అనుకునేవాడిని. అలాంటిది గుడిలో ఊరంతా నవ్వేలా చేసి అవమానించాడే, మర్చిపోలేనురా, మరచిపోలేను. స్వాతిని చూడాలంది కదా? అవునన్నయ్య. పదండి. చెల్లెలు వంట బాగా చేసింది కదా అన్నయ్య. చేపల పులుసు అయితే అదిరిపోయింది. నీకెందుకమ్మా అంత శ్రమ? నేను చేస్తాను కదా. నా చేతులతో వండి పెడితేనే అన్నయ్యలకు తృప్తి, నాకు తృప్తి. ఒక్కరోజు కూడా చెల్లెలు చూడకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారండి. చెల్లెల్ని చూడడానికి కాదురా, ఆ వంకతో ఫుల్ గా తినొచ్చని. అదండి. ఆస్తంతా రాసిచ్చారు, ఇప్పుడు తినాలంటే ఎలా? అడుక్కు తింటారా? అడుక్కొనిస్తే మన గౌరవం ఏం కావాలి? ఇక్కడే తినేసిపోని. ఊరికే తింటే ఉపయోగం ఉండదురా. పెద్దోడిని మన గేదెలను మేపుకొచ్చి పావులు బెతకమని చెప్పు. రాసిచ్చారుగా ఇల్లు, దాంట్లో కట్టామనరా. ఇది మన పాలేరు గారి పని అయిపోయినట్టేనండి. మధ్యలోడు మహా మొరటోడు, వాడిని వరిచేలో కలుపు తీయమని చెప్పు. మొరటోడే గాని చెవిటోడు కాదులేండి. మూడోవాడు చదువుతున్నాడా? డబ్బు లేనివాడికి చదివేందుకు? ఇంట్లో బట్టలన్నీ ఉతికి ఇస్త్రీ చేయమని చెప్పరా. అయితే సాగోడు పంపించేస్తాను. రేపటి నుంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం మానుకోమని చెప్పరా. అలాగే. ఏంటన్నయ్యా, పల్లెల్లో అన్నం అలాగే ఉంది, అదేంటి కళ్ళల్లో నీళ్లు, కూరలో కారం ఎక్కువైందా? లేదమ్మా,
సరే అన్నయ్య, నేను వెళ్ళి తాంబూలం తీసుకొస్తాను. ఏమైనా బొబ్బిలి వసూరాజులకు పౌరుషం ఎక్కువండి, వెంటనే అర్థం చేసుకున్నారు. వెళ్ళొస్తామండి. ముందు మాట సరే, రెండో మాటకి కొంచెం ఆలోచించు. అన్నయ్య వెళ్ళొస్తావమ్మా. వెళ్ళండి, ఇంకెప్పుడు రావద్దు. తాంబూలం పెట్టి నేనే పిలిచినా ఇక్కడికి రావద్దన్నయ్య. అదేంటమ్మా అలా అంటున్నావు? నిన్ను చూడకుండా మేము ఎలా ఉండగలం? నన్ను ఇంటి కోడలుగా చేసుకున్నది గుళ్ళో మీ వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికే. అది ఇంట్లో అడుగు పెట్టిన రోజే నాకు అర్థమైంది. ఈ రోజు మీకు అర్థమైంది. అదేం లేదమ్మా, వాళ్ళు మమ్మల్ని అవమానించలేదే. ఇంత జరిగినా మీరు తల ఉంచుకొని ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు. వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారనేగా. వాళ్ళ పగంతా మీ మీదే, నా మీద కాదు. మీరు నన్ను చూడ్డానికి వస్తే మిమ్మల్ని అవమానిస్తారు, అది నేను తట్టుకోలేను. దయచేసి మీరు ఇంకెప్పుడు ఇంటికి రావద్దన్నయ్యా. పోనీ నువ్వైనా మమ్మల్ని చూడడానికి రావచ్చు కదమ్మా. ఈ ఇంటి కోడలుగా రమ్మంటారా, మీ చెల్లెలుగా రమ్మంటారా? ఈ ఇంటి కోడలిగా వస్తేనే కదమ్మా మాకు గౌరవం. అలా వస్తే వాళ్ళు నన్ను హింసిస్తారు, అది మీరు తట్టుకోలేరు. నిన్ను చూడలేదనే బాధ కంటే నువ్వు సంతోషంగా ఉన్నావనే ఆనందమే మాకు చాలమ్మా. వస్తావమ్మా. మన స్వాతమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి వస్తున్నట్టుంది బాబు. గ్లాస్ ప్యాకెట్ టైర్ పంచర్ అయింది, అంతా నీ వల్లే. రోడ్డు ఇది చిచ్చి. అసలు మన ఊళ్ళో దేవుళ్ళు లేనట్టు 40 కిలోమీటర్లు వచ్చి మీ ఊరు దేవతని మొక్కోవాలా? నాకు స్టెప్ని మార్చడం కూడా రాదు. నడిచి వెళ్తే గానీ నీ తిక్క కుదరదు. ఏయ్ పదవే. అమ్మా స్వాతి, కాలాపులు పెట్టి డోర్ వేసుకో. 5 నిమిషాల్లో టైర్ మార్చేస్తాం. అయిపోయిందన్నయ్య, తిందండి. బావగారు బండి రెడీ. నాకు మాట ముఖ్యం కాదు, నా కూతుర్ని డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ముఖ్యం. వదిన మాకే కదండి, మా చెల్లెకి కూడా బాగా నచ్చింది. ఏయ్, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వదినా గిదినా అని వరుసలు కలుపుతున్నావు. మీ చెల్లెలకి నా కూతురు నచ్చిండొచ్చు, కానీ నా కూతురికి మీ అన్న నచ్చలేదని చెప్పింది. వెళ్ళండి. సరే, ఒక్కసారి వదిన పిలవండి. ఏంట్రా చెప్పేది? పోండ్రా బయటికి, పోండి. వెళ్తాంరా, వెళ్తాం. వెళ్ళేటప్పుడు నువ్వే డబ్బంతా నెత్తిన పెట్టుకుని వెళ్ళు. నెత్తి మీద మూకుడు బోళించిన మొహం నువ్వును. మావయ్య నువ్వు ఊరుకో, ఇంకా నిలబడి చూస్తారేంట్రా? ఈడికి చెప్పేదేంటి? రండి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నా మాట విన్నారా? వాడు చూడు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నాడు. అది కాదు మావయ్య. ఏమ్మా, మీ నాన్న తిట్టింది చాలేదని నువ్వు తిట్టడానికి వచ్చావా? తిట్టు. నేను తిట్టడానికి రాలేదు, మీ కుటుంబంలో ఒకదానిగా ఉండడానికి నన్ను మీతో తీసుకెళ్తారా? నచ్చిన వాడితో జీవితం పంచుకోవాలని కన్నతండ్రిని కథని బయటకొచ్చావు. కుడికాల ముందు పెట్టి బండెక్కొదినా. నీకు నచ్చిన వాడితో వెళ్ళడానికి కాదే నేను కన్నది. పదవే. చూస్తారంట్రా, ఆ గుండు గాండి పొర్లిచ్చి పొర్లిచ్చి కొట్టి మీ వదిన తీసుకురా. పదవే లోపలికి వెళ్ళండి.
రావదిన వెళ్దాం రండి. ఆగు. ఎప్పుడైతే ఈ కన్న తండ్రి మాట కాదని వాళ్ళతో వెళ్ళాలని నిర్ణయించుకున్నావో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నా కూతురువి కాదు, నేను నీ తండ్రిని కాదు. వెళ్ళు. మావయ్య, వదిన్ని తీసుకురావడం అన్నయ్యకి ఇష్టం లేనట్టుంది. వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి వద్దాం. ఎలా వదిలేస్తాం వాళ్ళు? మళ్ళీ వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే తల నరికేస్తానంటున్నాడు వాళ్ళ నాన్న. ఈ అమ్మాయి సస్య మీరా వెళ్ళంటుంది. అలాంటప్పుడు ఎలా వదిలేసేస్తాం? చిన్నప్పుడే అమ్మ పోయింది. ఒంటరిగా పెరిగిన నేను నలుగురు ఉన్న కుటుంబంలో అడుగు పెట్టాలని ఎంతో ఆశపడ్డాను. తోడబుట్టిన వాళ్లైనా ఒకరికొకరు సంబంధం లేకుండా బతుకుతున్న ఈ రోజుల్లో మొత్తం ఆస్తంతా చెల్లెలికి రాసిచ్చారు. ఎంతో ప్రేమాభిమానాలున్న మీ కుటుంబంలోకి కోడలిగా రావాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ ఇంట్లో వదిలేసి రమ్మనేనా చెప్పండి, మన ఇంట్లోకి రమ్మనేనా చెప్పండి బాబు. తాళి కట్టకుండా ఒక అమ్మాయిని లోపలికి రమ్మని ఎలా చెప్పమంటారు? శివరామరాజు ముద్దుల చెల్లెల్ని పని వాళ్ళతో కూర్చొని తినేలా చేశాను. ఇది వాళ్ళు చూస్తే గుండాగి చస్తారు. ఏంట్రా సౌండ్? శివరామరాజు గారు వస్తున్నారండి. ఓకేనా? అమ్మాయికి నచ్చింది కదా, శుభస్య శీఘ్రం. మీరు దండలు మార్చుకోండి. అవును వదిన రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా? నువ్వు కాలేజీలో ఎలగబెట్టేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గురించా? రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా కాదు, ఇన్ సైడ్ ఉండాలి, అది ముఖ్యం. మీరు మార్చుకోండి. అవునరా, ఆనంద భూపతి పెద్ద కొడుకు పెళ్లికి ఓ గుడి గోపురం కూడా దొరకలేదేట్రా? మా ఇంటి దేవత ఈ ఇంటి దీపం అయినాక ఈ ఇల్లు మాకు దేవాలయంతో సమానం. అందుకే మా దేవత ముందు తాళి కట్టడానికి వచ్చాను. తీసుకో బాబు. ఆశీర్వదించమ్మా. బొబ్బిలి వంశం రాజుల పెళ్లికి బ్యాండ్ మేళాలు కూడా లేవురా. పాపం, కనీసం మీరు చప్పట్లైనా కొట్టండి రా. సౌండ్ రాకుండా కొట్టండి. వెళ్ళొస్తామమ్మా. ఒక్క నిమిషం. మా కుటుంబ ఆచార ప్రకారం మా ఇంటి ముందు ఎవరైనా అనాథలు పెళ్లి చేసుకుంటే పేరు బియ్యం 100 రూపాయలు దానం చేయడం మీ ఆనవాయితీ. ఇచ్చి పంపించరా. హలో, ఎటకారాలొద్దు. మా కుటుంబ ఆచారం ప్రకారం మీలాంటి అనాథలకు ఆస్తిపాస్తులు రాసివ్వటం మా ఆనవాయితీ. అనాథలకి 5 అడుగుల దూరం నుంచే వెయ్యాలి. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నీ చేతుల మీదుగా దానాలు ఇచ్చావు. వాళ్ళ కాపురాలు చల్లగా ఉన్నాయి. ఇప్పుడు అదృష్టం నాకు ఈ రకంగా వచ్చింది. ఇవ్వమ్మా. వదినా, నేనే అనవసరంగా నా కళ్ళ ముందే పెళ్లి జరగాలని కోరుకున్నాను. లేకపోతే ఉన్న దాంట్లోనే మీ పెళ్లి ఎంతో గొప్పగా జరిగి ఉండేది. మా అన్నయ్యలు చాలా మంచివాళ్ళు. ఎదుటి వాళ్ళని సుఖపెట్టడం తప్ప సుఖపెట్టడం తెలీదు. వాళ్ళకక్కడ అమ్మ లేదు, నేను లేను. అలాంటి ఇంటికి మా అన్నయ్యకి భారీగానే కాదు, ఆ ఇంటికి పెద్ద కోడలుగా వెళ్తున్నావు. ఇక నుంచి వాళ్ళకన్నీ నువ్వే. లేదమ్మా,
అమ్మా నాన్నలో ముక్కోటి దేవతలు అందరూ కలిసి నా పెళ్లి చేసినంత సంతోషంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా. స్టూడెంట్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ది గ్రేట్ చార్మినార్. అరే గుడ్డు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్కి, బిర్లా వైట్ సుందానికి కాదు, కూతుర గుండోడా. ఇంకెవరున్నారు అంత మాత్రం పోళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలీదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగురా. నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువగా లేడు. నమస్కారం సార్. ఎవడరా పాఠం మధ్యలో నమస్కారం అంది? నేనేనండి. లోపలికి వచ్చి కూర్చో. నేను చదువుకోవడానికి రాలేదండి. అంటే వీళ్ళు ఏమైనా చదువుకోవడం కోసం వచ్చారా ఏంటి? కూర్చోబోయా, కాసేపు కమ్మగా పాఠం చెప్తాను. తమ్ముడు లంచ్ బాక్స్ మర్చిపోయాడు, ఇచ్చేద్దామని వచ్చాను. జనరల్ గా బుక్స్ మర్చిపోతారు, పరీక్షల్లో హాల్ టికెట్ మర్చిపోతారు. ఎవరబ్బా ఇంత ఇంపార్టెంట్ వస్తువు మర్చిపోయింది? ఎవరు బాబు మీ తమ్ముడు? రాజు సార్. మీరు రాజు బ్రదరా? అవును సార్. మరి ఈ రోజు బస్సులు స్ట్రైక్ కదా, బొబ్బిల్ నుంచి ఎలా వచ్చారు? నడిచొచ్చానండి. ఏంటి, నడిచొచ్చారా? అవునండి. అంత దూరం నుంచి నడిచొచ్చి ఈ భోజనం ఇవ్వాలనా? ఏ జేబులో 15 రూపాయలు ఉండవా? క్యాంటీన్లో భోంచేసేవాడు కదా. వాడి జేబులో డబ్బుందా లేదా, భోంచేశాడా లేదా అని ఊళ్ళో కూర్చుని ఆలోచించడం కంటే ఒకసారి వచ్చి భోజనం ఇచ్చెళ్తే తమ్ముడు భోంచేశాడన్న తృప్తి ఉంటుంది. ఈ కాలంలో కూడా ఇటువంటి అన్నదమ్ముల? పుట్టింది కొంచెం వెనక ముందైనా పంచుకుంది ఒకే రక్తం కదండి. తీసుకెళ్ళివ్వండి. స్టాప్ ఇట్! మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఇలాంటి అన్నయ్య మనకి లేడే అని బాధపడండి. సిగ్గులేదు? నువ్వు ఒక అన్నయ్యవేనా? 4 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతూ నాతో పాటు చదువుతున్నావు. సార్, అది ఇచ్చేసి మీరు త్వరగా బయలుదేరండి. వస్తాను రా. సారీ అన్నయ్య. పని అయిపోయిందిగా, సరిగ్గా కూర్చో. కాలేజ్ అన్నాక అల్లరి చేయాలి, లేకపోతే కాలేజ్ లైఫ్కి అర్థం లేదు. కానీ అల్లరి చేయడానికి కాలేజ్కి వస్తే జీవితమే అల్లరైపోతుంది. ఏయ్, ఏంటి అంతా వేసావు? నీళ్ళెవరు అన్నయ్యనేగా అలా మాట్లాడావు? నో, ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే నేను అలాగే మాట్లాడేదాన్ని. ఇందులో 5 లక్షలున్నాయి. అమ్మవారికి ఈ సంవత్సరం మానగలే మొదట అలంకరించి పూజ చేయాలి. కాదని అమ్మవారికి వాళ్ళు తెచ్చిన తాళి వేసి పూజ చేయాల్సి వస్తే ఆ 3 అన్నదమ్ముల్ని చంపే. తీసుకో. शक्ति महाशक्ति, ओम शक्ति महाशक्ति. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పుణ్యమే
పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మ రేకుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిల్లగుతా ధిన్నకు ధిల్లగుతా గలగల 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 ధిన్నకు ధిల్లగుతా గజ్జలని కట్టి ధమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే జయ జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట ఇక నుంచి అమ్మవారికి మొదటి పూజ జరపాల్సింది మేము. ఇప్పుడు ఈ గుడి మాది, గుడిలో ఉన్న దేవత మాది. ఆస్తి మొత్తం రాసిచ్చిన విషయం మర్చిపోయావా శివరామరాజు? ఆస్తితో పాటు గుడిని కూడా రాసిచ్చావా శివరామరాజు? రాసిచ్చింది ఎవరికత్తయ్యా? మా ఇంటి దేవతకేగా. పోయినసారి జాతరలో ఏ నగలైతే మమ్మల్ని వేయనీకుండా అడ్డుకున్నారో ఆ నగలతోనే అమ్మవారిని అలంకరించాలి. తరతరాలుగా మా వంశస్థుల చేతుల మీదుగా అమ్మవారి పూజ జరిగితే ఊరు బాగుంటుందని మా ప్రజల నమ్మకం. దయచేసి పూజ జరగనివ్వండి. కుదరదు. పూజారి గారు, వాళ్ళ చేతుల మీదుగా పూజ జరిపించండి. మా పూజ జరగాలంటే మీరు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా వెళ్తే సరే, లేకపోతే మెడబెట్టి గెంటాల్సి వస్తుంది. వద్దులేండి. ఆస్తి వదులుకున్నంత తేలిగ్గా ఆత్మాభిమానాన్ని వదులుకోలేం. మేమే వెళ్ళిపోతాం. మాత్రమే కాదు, ఈ గుడిని కూడా నా పేరు మీద రాసిచ్చారు. అంటే ఈ ఆస్తి, ఈ గుడి మొత్తం నాదే. నేను చెప్తున్నాను,
మన వంశాచార ప్రకారం అమ్మవారికి తాళి వేసి తొలి పూజ జరిపించండి అన్నయ్య. ఏం నువ్వు మాట్లాడేది? బావగారు, మా మీద ఉన్న ప్రేమ కొద్దీ చెల్లెలా మాట్లాడింది. చూడమ్మా, ప్రతి ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం సహజం. కానీ అత్తింటి గౌరవాన్ని కాపాడాల్సినప్పుడు ఆ మమకారాన్ని చంపుకోవాలి, అవసరమైతే తెంచుకోవాలి కూడా. తోడబుట్టిన వాళ్ళకంటే జీవితాంతం నీతో తోడుగా నడిచే భర్తే ముఖ్యం కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలనే కదమ్మా మేము వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళొస్తామమ్మా. ఆగండి అన్నయ్య, మీరు వెళ్ళకూడదు. నా మూలంగా ఆస్తి పోగొట్టుకున్నారు, ఐశ్వర్యం పోగొట్టుకున్నారు, ఆఖరికి జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఆత్మగౌరవం ఒక్కటే. నా ప్రాణం ఉండగా దాన్ని మాత్రం పోనివ్వను. మీ తరపున నేనే వెళ్ళి అమ్మవారి మెళ్ళో తాళి వేస్తాను. స్వాతి, వీళ్ళని కాల్చి చంపింది నేనేనండి. ఈ గొట్టంగాడు మీకు తుపాకీ గొట్టం గురిపెట్టి తప్పుడు లెక్క చూపించాడు. లెక్కలు తెలిసిన గుమస్తాను గనక వీడి లెక్క సరిచేసాను. బాబు, మీరు బాగున్నప్పుడు పెన్ను పట్టుకున్నాను, బాగులేనప్పుడు గరిటి పట్టుకున్నాను. ఇప్పుడు మీరు బాగుండాలని గన్ను పట్టుకున్నాను. మా కోసం మీరు అప్పుడు నువ్వు ప్రమాదం అని చెప్పినా దీన్ని దగ్గర పెట్టుకున్నాను. చూసావా, ఇదే ఇప్పుడు కాపాడేది. మీ నాన్నగారి కంటి రెప్పలా కాలి చెప్పులా బతికిన వాడిని. మీ బాధ్యత ఆయన నాకు అప్పచెప్తే ఎన్నాళ్ళు దాన్ని భుజం మీద కండువాలా వేసుకున్నవాడిని. నిరుపేదలకు నిత్యాన్నదానం చేసిన వంశం మీది. మీరెంత పేదరికం అనుభవిస్తున్నా నాకు కడుపు నిండా అన్నం పెట్టారు. ఎన్ని జన్మలెత్తినా తీరే రుణమాది, తీర్చడానికి తీసుకున్న అప్పాది. ఎన్న ఉప్పయ్యా. శ్రీశైలం గారు, ఊళ్ళో ఎవరు కంటతడి పెట్టకూడదనుకునే మీరే కంటతడి పెడితే ఊరు తట్టుకోలేదు బాబు. నాన్నగారు చనిపోయారు అనుకున్నాను. లేదు శ్రీశైలం గారు, మీలో బ్రతికే ఉన్నారు. చాలు బాబు, ఈ ముసలి గుమస్తాకి ఒక్క మాట చాలు బాబు. ఇంతవరకు ఈ ఊళ్ళోకి పోలీసులు అడుగు పెట్టవలసిన అవసరాన్ని మీరు రానివ్వలేదు. ఇప్పుడు నా కారణంగా ఆ పరిస్థితి రావడం నేను సహించలేను. నేనే వెళ్ళి లొంగిపోతాను. వస్తాను బాబు. పులిరాజు, ఓసారి ఇలాగే 2002లో ఏం జరిగిందంటే చెప్పు శ్రీశైలం, ఏం జరిగింది? ఏమయ్యా, 1947లో ఏం జరిగిందో చెప్తానంటే వినలేదు. 48లో, 49లో, 50లో, 60లో ఏం జరిగిందో చెప్తానంటే వినలేదు. ఎన్నాళ్ళకి వింటాను చెప్పంటున్నావు. సంతోషం. 2002లో నేను జైలుకి వెళ్తున్నానయ్యా. ఇక నుంచి వీళ్ళని చూసుకోవలసిన పెద్ద దిక్కు నువ్వే. జాగ్రత్త. అమ్మా స్వాతి, చేసిన తప్పుకి రేపో మాపో నా ఊరి తప్పదు. నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా బతుకమ్మా. ఎంత పొగరే నీకు? అంతమందిలో మమ్మల్ని అవమానిస్తావా? ఆ రోజు నీ అన్న అవమానించాడు, ఈ రోజు నువ్వు అవమానించావు. ఏంటి, నా పాటికి నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు చేస్తున్నావు? రోజు తింటున్నదేగా, తిని తిని అలవాటైపోయింది. నిన్నింకా చంపనందుకు సంతోషించావు. చంపించడానికి కూడా మీరు వెనకాడరని నాకు బాగా తెలుసు. ఏంటి అలా నోరు వెళ్ళబెట్టుకొని నిలబడ్డారు? మా అన్నయ్యలకి ఏ ఊళ్ళోనూ విరోధులు లేరు. మీరే వాళ్ళని చంపించడానికి ప్లాన్ చేశారని నాకు బాగా తెలుసు. అయినా నేను ఆ విషయాన్ని అందరి ముందు బయట పెట్టకుండా మీ ఇంటి కోడళ్ళయ్యుండి పని మనిషిగా బతుకుతున్నానంటే దానికి కారణం ఈ ఇంటి గౌరవాన్ని, మా పుట్టింటి గొప్పతనాన్ని కాపాడడానికే. ఏంటే నీ అంతటి నువ్వే ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళమ్మా. మన కుటుంబ వారసుడిని కడుపులో మోస్తున్న దాని మీద చేసుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? శ్రీశైలం గారిని వీలైనంత త్వరలో జామీన్లో విడిపిస్తున్నారు. ఈ డబ్బు తీసుకెళ్లి లాయర్ గారికి. అలాగేనయ్య. రెండతయ్య, జానకి బాగుందా?
జానకి పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చానురా. ఏంటమ్మా అమ్మాయిని ఇంటికి కోడలుగా పంపించి కాశీ వెళ్ళాలనుకుంటున్నారా ఏంటి? కూతురికి పెళ్లి చేస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యమే పుణ్యరాజు. చిన్నన్నయ్య కూడా వదినంటే ఇష్టమే అత్తయ్య. ఆడికి పెళ్లి అయిపోతే నీకు లైన్ క్లియర్ వద్దనే. షడాప్. అత్తయ్య, పెళ్లితో పుట్టింటిని వదిలి వెళ్ళిన ఆడదే మళ్ళీ తన కూతుర్ని ఆ పుట్టింటికే కోడలుగా పంపటానికి ఎంత ఆనందపడుతుందో నాకు తెలుసు. జానకి పుట్టగానే రామరాజుకి పెళ్ళాం పుట్టిందనుకున్నారు. మంచి ముహూర్తాలు చూసి లగ్నాలు పెట్టిద్దాం. ముహూర్తాలు పెట్టుకునే ముందే ఒక మాట చెప్పేస్తున్నా. మా అన్నయ్య ఈ పుట్టింటి నుంచి నాకు ఏమేమి ఇచ్చి పంపించాడో అవన్నీ మా జానకి కట్నంగా ఇచ్చి పంపేస్తా. మన మధ్య కన్నబంధం ఉండాలి తప్ప కట్నబంధం ఉండకూడదు. అదంతా మీ నాన్నిచ్చిన ఆస్తేరా. రామరాజు, నువ్వైనా పెద్దోడికి చెప్పరా. ఈ ఇంట్లో అన్నదొక మాట తమ్ముడిదొక మాట ఉండదు అత్తయ్య. అన్న మాటే మా అందరి మాట. సర్లే, ఇక ఆ విషయం ఎత్తను. అలా అన్నావు బాగుంది. చూడమ్మా, పెళ్ళైన మరుసటి రోజు మంచి మేకపోతును కోయించు. అలా చాలా రోజులైంది. బావా తొందరగా తాళి కట్టు, లేకపోతే కొరుకుతా. తొందరగా కట్టేవే బాబు, కొరుకుతా గిరుగుతా అంటుంది. ఆకలి చచ్చిపోతున్నావు. చెల్లయ్య వస్తేనే తాళి కడతాను మావయ్య. అయ్యా, ముహూర్తానికి 10 నిమిషాలే టైం ఉంది. ఇదేంటండి ఈ ఊరు గుడికి తీసుకొచ్చారు? శుక్రవారం మా ఊరి గుడికి కదా నేను వెళ్ళేది. మీ అమ్మవారి గుళ్ళో ఈ రోజు మీ అన్నయ్య పెళ్లి జరుగుతుందని తెలుసు. నీకోసం ఎదురు చూస్తుంటారని తెలుసు. నువ్వు లేకుండా తాళి కట్టడని తెలుసు. ఆ పెళ్లి ఆగిపోవాలనేగా నీ గుడికి తీసుకొచ్చింది. మీ అన్నయ్య పెళ్లి నువ్వు లేకుండా బాగా జరగాలని దండం పెట్టుకో. ఈ అమ్మవారు కూడా చాలా మహిమగలది. రారా. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఈ రోజు మా బావమరిది పెళ్ళండి. అనుకోకుండా పెళ్లి కుదిరింది. పెళ్లికి మిమ్మల్ని పిలవలేకపోయానని బాధపడ్డాను. ఆ అమ్మోరు తల్లే మిమ్మల్ని రప్పించింది. మీ బోటి పెద్దలు అక్షంతర వేసి ఆశీర్వదిస్తే వాళ్ళు చల్లగా ఉంటారు. రండి అయ్యా, రండి. రై, ఆ అక్షంతర ఇలా ఇవ్వండి. తీసుకోండి అయ్యా. తప్పుకోండి రా. రండి అయ్యా, రండి. భజంత్రీలు గట్టి మేళం వాయించండి. పంతులు గారు తాళి ఇవ్వండి. ఈ పెళ్లి మా దుర్గమ్మ గుడిలో జరుగుద్దని తెలిసే స్వాతిని ఈ గుడికి తీసుకొచ్చారు. మీరు ఇలా చేస్తారని మాకు తెలిసే మేము ఈ గుడిలో పెళ్లి ఏర్పాటు చేశాం. మీ తెలివితేటలు తమలపాకంత అయితే మా శివరామరావు తెలివితేటలు అరిటాకంత. చూసించాలు. పద. నమస్కారం అయ్యా. నా కూతురు బాబు. బాగున్నావమ్మా? ఇదిగో నారాయణ, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. ఇందులో రుణమే ఉంది. నేను చేయగలిగిన సాయం నేను చేశాను. అలాగే నువ్వు చేయగలిగిన సాయం ఒకటి ఉంది. నేను చేయగలిగిందా? ఆహా, నీ కూతురు చేయగలిగింది. చూడమ్మా, నువ్వు ఆ రామరాజు భార్య జానకి మంచి స్నేహితులు కదా. అవునండి. ఆ కుటుంబాన్ని విడదీయాలి. దానికి మా ప్లాన్ ఫాలో అవుతావు, నువ్వే ప్లాన్ చేసుకుంటావు, నీ ఇష్టం. కానీ శివరామరాజు కుటుంబం విడిపోవాలి. అప్పుడు గుడిలో అవమానించిందే కాక ఇప్పుడు పెళ్లిలో కూడా మమ్మల్ని అవమానిస్తారా?